ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ దీని మీద రకరకాల పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఈనాడు మేము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించి అభివృద్ధి ధ్యేయంగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అవిశ్రాంతమైనటువంటి శ్రమతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుని మేమంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికాము. దీని మీద రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీ ద్వారా నేను ఒకటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సా. అసలు మేము ఆయనే స్వయంగా కోట్ల రూపాయలకు ప్రలోభపడి వారంతా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిపోయారు. దీన్ని చంద్రబాబు నాయుడు ఈ రకంగా కార్యక్రమం చేయడం ప్రజాస్వామ్యం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు అన్నది ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అక్కడ సమిష్టి నాయకత్వం లేదు, సమిష్టి ఆలోచన లేదు. ఏకనాయకత్వం, ఏకపక్ష నిర్ణయం. దీనికి ఎన్నో కోకళ్ళ ఉదాహరణలు చెప్పచ్చు. ఆయన ఆ వివరణలోకి పోదలుచుకోలే. అవసరమైనప్పుడు ఆయన కావాలంటే అవి కూడా చెప్పడానికి కూడా నేను సిద్ధంగానే ఉంటాను. ఇక్కడ మమ్మల్ని ఏదైతే ఈ ప్రలోభాలకు లోనేమని అంటున్నారో తెలంగాణ రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మీద మాత్రం నాకు అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది. ఆయన రూపాయలకు అమ్ముడైపోతాడని మాత్రం నేను అనుకో. కానీ ఆయన పార్టీ మారి టీఆర్ఎస్లో చేరినప్పుడు కిమ్మనకుండా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ. అంటే నాకు అనుమానం ఏమొస్తుందంటే ఈయనే ఎన్ని వందల కోట్లకు అమ్మేశాడు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెట్టాడు అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడూ రూపాయలతోటే కొలమానం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఆ రూపాయలకు ప్రలోభపడే అక్కడ పార్టీ అధ్యక్షుడు అమ్మేశాడా అనేటటువంటి అనుమానం నాకు కలుగుతుంది. ఇవాళ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేమందరం కూడా రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు, రెండు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం ఉంటుందన్నది సహజం. ప్రతిపక్ష సభ్యులుగా అధికారపక్ష ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గాల యొక్క అభివృద్ధి గురించి మాట్లాడడానికి కానీ ప్రశ్నించడానికి కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలను సాధించుకోవడానికి కానీ ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మేము 18 మాసాలు గడిపాం. ఇదా ప్రజాస్వామ్యం? 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నెగ్గితే ఏ ఒక్కడైనా ధైర్యంగా వెళ్ళి ముఖ్యమంత్రిని
ఈ పని కావాలి, ఒక సీఎంఆర్ఎఫ్ నాకు సీఎంఆర్ఎఫ్ కావాలి, లేదా నా నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమం కావాలి, ఈ మంచినీటికి ఈ నిధులు ఇవ్వండి అని అడిగేటటువంటి స్వేచ్ఛ కానీ స్వతంత్రం కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఒక కట్టడిలో కట్టు బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇది ప్రజాస్వామ్యం అని మాత్రం నేను అనుకోవటలే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఎంతోమంది, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు మనం చూసాం. అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి. స్వేచ్ఛగా ప్రతిపక్షంలో నెగ్గినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళడం, అలా నియోజకవర్గ అభివృద్ధి గురించి పనులు అడగడం, ఈ రకమైన విధానంతో జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి విధానమా, జగన్మోహన్ రెడ్డి అవలంబించేటటువంటి ఈ విధానం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ పూతలపట్టు నియోజకవర్గానికి చెందినటువంటి ఒక శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, తన తల్లికి ఆపరేషన్ చేయాలి, 5 లక్షల రూపాయలు అర్జెంటుగా కావాలని ఒక దళిత శాసనసభ్యుడు, అతను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంటే, అంటే జగన్మోహన్ రెడ్డితో ఏ ఇబ్బంది వస్తుందో అని భయపడుతుంటే, స్వయంగా నేను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఆనాడు ఆ సీఎంఆర్ఎఫ్ శాంక్షన్ చేయించి వచ్చి జగన్మోహన్ రెడ్డితో చెప్తే ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? అన్నా, నువ్వు ఈ రకంగా చేసావంటే అందరూ అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది, ఈల్డ్ అయిపోతారు. ఏంటి ఈల్డ్ అయిపోతారండి? ఇది ప్రజాస్వామ్యం. శాసనసభ్యులుగా మనం నెగ్గిన తర్వాత మన కుటుంబ సభ్యులకే మనం చేసుకోలేనటువంటి, అవసరానికి ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితికి భయానక వాతావరణంలో శాసనసభ్యుడు ఇక్కడ బతకాలనుకుంటే ఎంతమంది ఆ రకంగా ఉంటారు? వ్యక్తిత్వాన్ని చంపుకొని. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నేనున్నాను, పేరుకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్. నేను నా సీట్లో కూడా నేను కూర్చోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో నేటి వరకు కూడా 5 శాసనసభ సమావేశాలు జరిగితే 3 శాసనసభ సమావేశాల్లో నేను నా సీట్లో కూర్చోలేకపోయాను. కారణం, అక్కడ ముఖ్యమంత్రి సింగిల్ సీట్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ నేను కూడా అదే సీట్లో కూర్చోవాలి అనేటటువంటి ఒక అహంకారం, అహంభావం, ఇవన్నిటినీ కూడా భరించలేక ఒక పక్క అవమానాలు పొందుతూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నటువంటి ప్రతిపక్షానికి ఒక చెక్కు పెట్టాలి, అతనిలో ఒక మార్పు రావాలి, ఆ మార్పు మాధారాన వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో ఒక చెక్కు పెట్టాలి, అతనిలో ఒక మార్పు రావాలి, ఆ మార్పు మాధారాన వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో అన్న మొట్టమొదటిలోనే చెప్పాడు, శాసనసభ్యుడు కాకుండానే. అయినా మేము నమ్మాం, కుర్రోడు మనం మార్చగలిగితే మారుతాడేమో, చేయగలిగితే చెప్తే చేయగలుగుతాడేమో అనేటటువంటి విధానంతో ఆయన ఎక్కడా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఒక పక్క దాన్ని భరిస్తూ రెండో పక్క నియోజకవర్గ అభివృద్ధి అన్నదాన్ని మృగ్యమైపోయింది. నేను ఇందాక చెప్పిన కారణంగానే ఇవాళ నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి చంద్రబాబు నాయుడు అడుగులో అడుగేసిన తర్వాత ఒక్క నా నియోజకవర్గంలోనే చూసుకున్నట్టయితే 5 ప్రాజెక్టులు సస్టైనిటీ వచ్చేటటువంటి పాములేరు ప్రాజెక్టుని వేదిక మీదే శాంక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ అభివృద్ధిని కాంక్షించే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇదే రకంగా చూసుకున్నట్టయితే 6 అంశాలని నా నియోజకవర్గానికి కీలకమైనటువంటి కార్యక్రమాన్ని 12 కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజీ శాంక్షనే కాకుండా, డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ శాంక్షనే కాకుండా 30 ఎకరాల స్థలాన్ని, ఇరిగేషన్ స్థలాన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నేను కేటాయింపు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక తపనతోటి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేటటువంటి ఒక విధానంతో, ప్రతిపక్ష నాయకుడిని ఒక దారిలో పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు ఇక్కడికి మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం జరిగిందే తప్పించి జగన్మోహన్ రెడ్డిలాగా మాత్రం రూపాయల కొలమానంతో మాత్రం మేము ఎవరూ కూడా ప్రవర్తించినటువంటి పరిస్థితి లేదు.
ఇవాళ ఒకటే చెప్తున్నా, నేను క్వశ్చన్ చేస్తున్నా ఆయన్ని. ఆ రోజు మేము నీ పార్టీలోకి వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చి మమ్మల్ని కొన్నావు? ఇవాళ ఇంకొక పార్టీలోకి మేము వెళ్ళినప్పుడు కోట్లకు అమ్ముడైపోవడానికి. సాటి శాసనసభ్యుడిగా గుర్తించలేనటువంటి వ్యక్తిత్వంతో ఉండి తిరిగి మళ్ళీ మా మీద అబండాలు పలికేటటువంటి విధానం న్యాయమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్ర రాజధానిని ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజధానిగా, ప్రజోపయోగమైనటువంటి రాజధానిగా నిర్మాణం చేయడానికి అహర్నిశలో ఆయన ప్రయత్నం చేయడమే కాకుండా తొందరలోనే ఈ రాష్ట్ర నడిబొడ్డుకి రాజధాని తీసుకెళ్ళి ప్రజలకు అతి చేరువలోకి రాజధాని పరిపాలన తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ, అలాగే ఎక్కువ శాతం ఈ రాష్ట్రంలో జనాభా ఏ వృత్తి మీద అయితే జీవనాధారం చేసుకుని బతుకుతున్నారో అదే వ్యవసాయ వృత్తి. ఆ వ్యవసాయం ఒక సస్టైనిటీకి రావాలనుకుంటే నీటి వనరుల సమీకరణ కావాలి. ఆ నీటి వనరుల సమీకరణ మీద ఇవాళ ప్రధాన అంశంగా పెట్టుకుని ప్రధాన ప్రాతిపదికగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆకర్షితులైనటువంటి సందర్భంలో కూడా మేము వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆకర్షితులు అవ్వడంలోనే ఫలితం పాములేరు అనేటటువంటి దాన్ని నా జిల్లాలో 5 ప్రాజెక్టులకి ఒక సస్టైనిటీ తెచ్చుకోవడానికి ఆ నదిని మళ్లింపు చేసుకునేటటువంటి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రజోపయోగ కార్యక్రమాలు కాదా? ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మేము పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యం పరిరక్షించాలి అనుకున్నట్టయితే, పరిరక్షించకూడదు, నగుబాటు చేయాలి అనుకుంటే నిన్నటిదాకా మీరు ఏం మాట్లాడారు? ఈవేళ రాజ్యసభ దాని గురించే ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు పోటీ పెడుతున్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోవడం కూడా అందుకే తీసుకెళ్ళిపోయారు. మాకు వచ్చేదాన్ని మా చేతుల నుంచి లాగేసుకుంటున్నారు. ఇదే మిఠాయి పొట్లం ఏంటండి చేతులు లాక్కోవడానికి? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అన్నాయి, నెంబర్ గేమ్. ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటే వాళ్ళు నెగ్గేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజంగా అదే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కానీ మాకు కానీ ఉన్నట్టయితే ఇవాళ 4వ వ్యక్తిని పోటీ పెట్టించి ఖచ్చితంగా గెలిపించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అక్కడ విజయసాయిరెడ్డి గారి యొక్క అభ్యర్థత్వాన్ని సమర్థించేటటువంటి వారు లేరు. ఆ ఊగిసలాట్లోనే ఈవేళ మళ్ళీ ఏదో మరి రాజీ మార్గం ఏదో కుదిరిందంటున్నారో, ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళ శ్రీమతిని కూడా ఇప్పుడు నామినేషన్ వేయించినట్టుగా ఇప్పుడే తెలిసింది. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ A2 అనేటటువంటి విధానం పెట్టాడో దాని మీద ఏదైనా ఆయన కానీ డిస్క్వాలిఫై అవుతాడని భయపడ్డాడో ఏంటో తెలీదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేటటువంటి విధానం కానీ, నడవడిక కానీ మీకుంద తప్పించి ఇక్కడ మాకెవ్వరికీ కూడా దాన్ని అంటగట్టడానికి మీరు సరిపోరు. అంటే మీ వ్యక్తిత్వం సరిపోదు. అసలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా నీలో ఒక పరిణితి రాలేదు, పరిపక్వత లేదు. ఇవాళ నువ్వు మాట్లాడేటటువంటి విధానం కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావో తెలీదు. మాట్లాడితే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు రూపాయలతోటే నువ్వు కొలమానం చేసేటటువంటి పరిస్థితి. నీ దగ్గరికి ఎవరైనా సీటు కోసం వస్తే 10 కోట్లు ఉన్నాయా నీ దగ్గర అంటావు. లేకపోతే నువ్వు ఒక రైస్ మిల్ ఉంటే నువ్వు రైస్ మిల్ అమ్మేసి పెట్టే తర్వాత ఎమ్మెల్యే అయిపోతావు. అంతా నీదే. తర్వాత అంతా నీదే అంటే ఈ రాష్ట్రాన్ని దోషి తినేయడానిక ప్రజాప్రతినిధులుగా మనం ఎన్నికవడం? అటువంటి విధానం ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ మా దగ్గర కానీ లేదు. ప్రజలను నమ్ముకుని ప్రజాసేవకు పునరాంకితమై ప్రజలతో మన్నలను పొందే మళ్ళీ మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలనేటటువంటి విధానంలో పోవడమే మా విధానం. ఆ పోవడం కోసం ఈనాడు మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మళ్ళీ నీకు ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీ విధానంలో మార్పు లేనప్పుడు ఖచ్చితంగా అది
తప్పదు. కాబట్టి ఇక నుంచైనా సరే ఈ తప్పుడు ప్రచారాన్ని మాని మా వ్యక్తిత్వాల్లో ఒకప్పుడు ఇవాళ నేను చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు, కానీ ఒక మహనీయుడిగానో మంచి నాయకుడిగానో పోరాట యోధుడిగానో చెప్పినటువంటి వ్యక్తిగా నీ గురించి అంత చెడుగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో చెప్పలేకపోతున్నాను. మరి ఆ రకంగా కనీసం మాలో ఉన్నటువంటి మా వ్యక్తిత్వాన్ని పూర్తిగా గ్రహించినటువంటి వ్యక్తిగా నువ్వు వాస్తవాలకు దగ్గరగా కాకుండా దూరంగా మాట్లాడేటటువంటి పరిస్థితులను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఓ పని చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు, మీ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మీ స్థితిగతులేంటి, ఇవాళ మీ స్థితిగతులేంటి? నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నా కుటుంబం యొక్క స్థితిగతులేంటి, ఇవాళ నా పరిస్థితి ఏంటి అన్న దాని మీద మన ఇద్దరం తేటతెల్లంగా వైట్ పేపర్స్ ఇద్దాం. ఈ పత్రికా సోదరులే దానికి జడ్జిమెంట్ చేస్తారు. నీ వ్యక్తిత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని. అప్పుడు ఎవరు కోట్లకు ప్రలోభపడ్డారో, ఎవరు ఏ కోట్లు సంపాదించుకున్నారో అన్నది స్పష్టం అవుతుంది. దానికి సిద్ధమా? సిద్ధం కానప్పుడు హెచ్చరిక చేస్తున్నా, మనిషిని మనిషి హ్యూమిలైజేషన్ చేయడం కాదు. వాస్తవం ఉంటే మాట్లాడచ్చు, వాస్తవం లేని గ్లోబల్ ప్రచారంలా చేసుకు వెళ్ళడం అన్న మొత్తం పద్ధతి కాదు. ఎక్కడికైనా సరిపెట్టి ప్రజాస్వామ్యాలను పరిరక్షించుకునే విధంగా ప్రజాప్రతినిధులుగా మనం ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకుంటూ ముందుకెళ్దాం. నీ ప్రతిపక్ష పాత్రలో నువ్వు, అధికార పక్షంలో మేము. ఇక మా మీద యాక్షన్స్ అంటావా, తీసుకో, ఏం తీసుకుంటావో. న్యాయ వ్యవస్థ ఏ రకంగా ఉంటే ఆ రకంగా నడుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో లెజిస్లేచర్ వ్యవస్థ ఇదా గట్టిదా, న్యాయ వ్యవస్థ గట్టిదా అన్నది ఈనాడు జరిగేటటువంటి యుద్ధం, మీకు మాకు జరిగేటటువంటి యుద్ధం. దాన్ని ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, తప్పు చేయనటువంటి వాళ్ళని నెరవలసినటువంటి పరిస్థితి లేదు. దానికి నువ్వు ఏ రకమైన విధానం తేలినా సరే దాన్ని ఫేస్ చేయడానికి మేము సిద్ధం. అయితే మాత్రం నేను హెచ్చరించేది మాత్రం ఒకటే, ఇటువంటి తప్పుడు విధానంతో మాత్రం మాట్లాడడం తగ్గించుకో. లేదనుకుంటా ఇంకా మమ్మల్ని గెలిగితే ఇంకా గెలకాల్సిన పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త.